ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 17వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. కలహప్రియుడు, దుర్మార్గ ప్రియుడు, తన వాక్యండ్లు ఎత్తు చేయువాడు, నాశనము వెతుకువాడు. చదవబడిన వాక్యంలో చూస్తే ఎవరు కలహప్రియుడు, ఎవరు దుర్మార్గ ప్రియుడు అనే మాటని ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను వివరిస్తున్నాడు. ఎవరైతే కలహాలు కోరుకుంటాడో, ఎవడైతే దుర్మార్గంగా జీవించి ప్రతి ఒక్కడి మీద గొడవకి ఎవడెళ్ళిపోతాడో అటువంటి వాడు దేనిని బట్టి గొడవకి వెళ్తాడు, దేనిని బట్టి ప్రజలతో విభేదాలు పెట్టుకుంటాడు అంటే తన వాక్యండ్లు ఎత్తు చేయువాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మన వాక్యండ్లు ఎత్తు చేసుకుంటే దానికి దీనికి సంబంధం ఏంటండి అని ఈ మాట మనం చాలాసార్లు చదివినా మనకు అర్థం కాదు. వాక్యములు ఎత్తు చేయువాడు నాశనము వెతుకువాడు. ఎవడైతే తన వాక్యములు ఎత్తు చేసుకుంటాడో వాడు ఎదటివాడి నాశనాన్ని కోరుకుంటాడట, ఎదటివాడితో గొడవలు గెలిపోతాడట, కలహప్రియుడు అయిపోతాడట. ఈ మాటని తన వాక్యములు ఎత్తు చేయువాడు అనే మాటను మనకి తెలుగులో చదువుతుంటే అర్థం అవ్వట్లేదు, కానీ ఇంగ్లీష్ తర్జుమాలో చాలా చక్కగా వివరించాడు. Anyone who loves to quarrel loves sin. Anyone who trusts in high walls invites disaster అనే మాట. అంటే ఎవరైతే ఎత్తైన ప్రాకారములు కట్టుకుని, తన చుట్టూరు ఎత్తైన ప్రాకారములు కట్టుకుని, ఆ ప్రాకారాలు ఉన్నాయి కాబట్టి, ఈ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఎవడ మన జోలికి రాడు అని అనుకునేవాడు తనకు తానే నాశనాన్ని తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆ ప్రాకారాలు చూసి వాడిలో గర్వం వస్తుంది. వాడి నాశనానికి ముందు ఏంటంటే గర్వమే ఉంటుంది. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకుందాం. నా జీవితంలో ఎత్తైన ప్రాకారాలు ఏంటి? మా ఇంటి చుట్టూరు అంత ఎత్తైన గోడ లేదు కదా అని అనుకోవద్దు. ఎత్తైన ప్రాకారాలు మనం దేనిని చూసి గర్విస్తామో అదే ఎత్తైన ప్రాకారం. గొలియాతు తన బలాన్ని చూసుకుని గర్వించాడు. ఎవడ్రా నన్ను తాకేది అని అనుకున్నాడు. కానీ బాలుడైన దావీదు చిన్న గులకరాయితో తను కొట్టి చెప్పేస్తాడని అసలు ఊహించుండడు కదా. తన ఎత్తైన ప్రాకారం, గొలియాతు ఎత్తైన ప్రాకారం ఏంటి? తన బలమే. యెరికో పట్టణస్థుల ఎత్తైన ప్రాకారం ఏంటంటే ఆ పట్టణము చుట్టూరు వారు కట్టుకున్న మహాబలమైనటువంటి ప్రహారీ గోడ. ఎవడి వల్ల కాదు దాన్ని బదలు కొట్టడం. కాబట్టి ఎవడు మన లోపలికి రాలేడు, మనకి ఏ హాని కలగదు. కారణం ఏంటంటే మన ప్రహారీ గోడ అని అనుకున్నారు. కానీ దేవుడు ఆ యెరికో పట్టణాన్ని కూల్చి వారిని ఏ విధంగా నాశనం చేసాడో మనకు తెలుసు. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరం కూడా నా ఎత్తైన ప్రాకారం ఏంటి? నేను నా వాక్యలు ఎత్తు చేసుకున్నట్టు వల్ల నేను ఏ విషయాల్లో నేను గర్వించి ఇక దేవుని మీద ఆనుకోకుండా నా సొంతంగా నా బలం మీద, నా శక్తి మీద ఆనుకున్నానని ఒకసారి ధ్యానించుకుందామా? కొంతమందికి వారి బ్యాంక్ బ్యాలెన్సే ఎత్తైన ప్రహారీ గోడ. ఒక ధనవంతుడు ఉన్నాడు కదా, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, తిన్నా తరగనంత ఆస్తి సంపాదించుకున్నాను, ఎవడు మన జోలికి రాడు, అసలు మనకంత సెక్యూరిటీ ఉంది, మనకు అది ఉంది ఇది ఉంది అనుకునేవాడికి ఓరి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే ఏంటి పరిస్థితి? ఈ రాత్రికి నీకు కార్డియాక్ అరెస్ట్ అవ్వదని, ఈ రాత్రికే నీకు గుండె జబ్బు రాదని, ఈ రాత్రికే నీకు అనారోగ్యం రాదని, ఈ రాత్రికే నాశనం నీ దగ్గరికి రాదని నీకు ఏదైనా గ్యారంటీ ఉందా? ఏ అపాయం ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు సంపాదించి నేను తిన్నా తరగనంత ఆస్తుందని చెప్పి మురిసిపోతున్నావు, దాని మీద ఆధారం చేసుకుంటున్నావు. అసలు నీ ప్రాణం ఉంటుందో లేదో కూడా నీకు నమ్మకం లేని, నీకు గ్యారంటీ లేని జీవితం, అల్పమైన జీవితము. నీవు ఈ లోక సంబంధమైన ఎత్తైన ప్రకారాలైనటువంటి నీ డబ్బు మీద, నీ బలము మీద, నీ రాజకీయ బలాల మీద నువ్వు ఆధారపడొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. మన ఎత్తైన ప్రాకారం ఏంటండి? మన కొండ, మన కోట, మన దుర్గము, మన శైలము, మన ఆశ్రయము దేవుడే. అందుకనే భక్తుడైన దావీదు తన జీవితంలో ఎన్ని యుద్ధాలు జరిగినా ప్రశాంతంగా చివరి శ్వాస వరకు ఏ కీడు తన జోలికి రాకుండా, త్రుటిలో ప్రతి ప్రమాదం తప్పిపోయాయి. సౌలు బల్యాలు ఇసిరినప్పటికీ కూడా ప్రక్క నుంచి వెళ్ళిపోయింది, కానీ అతనికి ఏం అవ్వలేదు. ఫిలిస్తీన్ల చేతిలో దొరికిపోయినా దేవుడు అద్భుతంగా కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అన్ని ప్రమాదాల్లోంచి కూడా దావీదుని దేవుడు కాపాడి సుఖమైనటువంటి జీవితం జీవించి ప్రశాంతకరమైనటువంటి
నార్మల్ డెత్, ఏ విధమైనటువంటి హత్య చేయబడకుండా, యుద్ధంలో చనిపోకుండా, దీర్ఘాయుషుతో సుఖమైన మరణం, ప్రశాంత మరణం, తను చూస్తూ ఉంటుండగా తన వారసుడైన సొలొమోనుకి పట్టాభిషేకం చేసి దేవుని స్తుతించి చక్కగా మరణించాడు దావీదు భక్తుడు. ఎందుకని? అన్ని రిస్కులు తీసుకున్న దావీదు జీవితమే రిస్కులు. అడవి జంతువులతో, శత్రువులతో, సొంత కుటుంబస్తులతో, ఇంట్లోనే విలన్స్ పెట్టుకుని తనకి ఏ అపాయం కాకుండా ఉండడానికి గల కారణం, ఏకైక కారణం ఏంటి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూడండి, ఎవరు దేవుని మీద ఆధారపడతారో, యెహోవాను నీ దేవుని నీ గుడారముగా చేసుకొని ఉన్నావు కనుక, నీ నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు కనుక, ఏ తెగులు నిన్ను గుడారం సమీపించదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం కూడా మన వాకిళ్ళు ఎత్తు చేసుకుని, అనగా మనం సమస్తమైన సెక్యూరిటీస్ బాగా ఏర్పరచుకుని, నా లైఫ్ చాలా సెక్యూర్ అనుకోవడం మన యొక్క అజ్ఞానము. నా సెక్యూరిటీ నా ప్రభు చేతిలో ఉన్నది. ప్రభువా, నీ దయ, నీ ప్రేమ, నీ కృప నాపై చూపు ప్రభు అని దేవుని మీద ఆధారపడాలి. నరుల కాలి సత్తువ యందు, గుర్రముల బలము యందు దేవుడు ఆనందించాడట. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆనందిస్తాడట. ప్రతిరోజు ఆయన వైపు చూద్దాం. మన కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబస్తుల కొరకు దేవునికి విజ్ఞాపన చేసి ఆయన కృపలో సంరక్షింపబడదాం, ఆయన కృపలో దీవింపబడదాం. దేవుడే మన ఎత్తైన ప్రాకారముగా ఉండి మనల్ని సంరక్షించి కాపాడి, మనలను, మన కుటుంబాలు, మనకు కలిగిన సమస్తాన్ని ఆయన రక్తముతో, ఆయన అగ్నితో కంచి వేసి సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మేము మా ఎత్తైన ప్రాకారములను బట్టి కానీ, నీవు మాకిచ్చిన ధనఘనతలను బట్టి కానీ, బలము, ఆరోగ్యము, లేకపోతే రాజకీయ బలము, జనబలము, భుజబలాన్ని బట్టి కానీ ఎన్నడూ ఆధారపడకుండా మా ఆధారం అంతా నీవే. మా కాపరి నీవు, మా రక్షకుడవు నీవు, మా పోషకుడవు నీవు, మా దేవుడవు నీవు, మా ఆధారము నీవని నీ వైపు చూస్తూ, నీ పాదాలు పట్టి నిన్నే ఆధారం చేసుకుని బ్రతికి, నీ కృపలో సంరక్షింపబడి, కాపాడబడి, పోషింపబడి, ఫలించి, దీవింపబడి, నీ విజయాలతో సమాధానం పొందుకునే భాగ్యము ఇప్పుడు ఎల్లప్పుడూ మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనలను సమస్తమైన సంరక్షణ కాపుదలతో దీవించునుగాక. ఆమెన్. 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 God bless you. Have a very blessed day.